హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ విద్యార్హతతో ఒకే ఎగ్జామ్ రాసి మనం మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఇది చాలా మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ అనమాట. మనకి ఇక్కడ రెండు రకాల జాబ్స్ అనేది రిలీజ్ కావడం జరిగింది. ఇవన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో పర్మనెంట్ జాబ్స్. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్ అనమాట. బట్ మనం ఈ వీడియోలో కేవలం జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జాబ్ గురించే తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, చాలా మంచి విషయాలు ఉన్నాయన్నమాట. మీరు దీనికి అప్లై చేయడానికి మహిళలకైతే ఫీజు కూడా లేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు కూడా ఫీజు లేదనమాట. దాంతోపాటు ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఇందులో అర్థమెటిక్ రీజనింగ్ అనేది క్వాలిఫై ఇన్ నేచర్ మాత్రమే ఉంటుంది. అంటే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో దాన్ని క్వాలిఫై అయితే సరిపోతుందే తప్ప మెరిట్ కన్సిడర్ చేసేది మాత్రం ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్ మాత్రమే. ఎవరైతే అర్థమెటిక్ రీజనింగ్లో కొంచెం ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అంటే ఆర్ట్స్ చదివి ఉంటారు కదా, బీఏ సంథింగ్ లైక్ ఇంటర్లో సిఈసి ఇలా చదివిన వాళ్ళు, లేదా కొంచెం మ్యాథ్స్ తక్కువగా చేయగలిగిన వాళ్ళకి ఇలాంటి నోటిఫికేషన్స్ అనేవి తక్కువగా పడుతూ ఉంటాయి. వాళ్ళకు మంచి అవకాశం అనమాట. పోస్టులు చూసినట్లయితే 177. ది గ్రూప్ సి నాన్ గెజిటెడ్ కేటగిరీ పర్మనెంట్ జాబ్స్. పే లెవెల్ వచ్చేసి 19,900 అని ఉంది. 63,000 వరకు వస్తుంది. అది బేసిక్ పే అనమాట. దాని మీద డిఏ, హెచ్ఆర్ఏ, మనకి సెంట్రల్ గవర్నమెంట్లో పీఆర్సీ కూడా ప్రకటించబోతున్నారు కాబట్టి శాలరీ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. మీరు శాలరీ గురించి ఆలోచించొద్దు. మీకు జాయిన్ అయినప్పుడే మీకు 35,000 వరకు వస్తుంది శాలరీ. తర్వాత ఇంకా చాలా పెరుగుద్ది అనమాట పీఆర్సీ వస్తే. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. 10+2 ఇంటర్ ఆర్ 10th ప్లస్ తర్వాత డిప్లొమా చేసినా కూడా ఎవరైనా 10+2 సరిపోతుంది. ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ అనమాట. ఎవరైనా స్టెనోగ్రాఫర్ చేసిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు స్టెనోగ్రఫీకి కూడా అప్లై చేసుకోవచ్చు. అవి కూడా పడ్డాయి, ఒకసారి చూడండి. ఈ పోస్టులన్నీ కూడా మనకి రిలీజ్ అయింది ఎక్కడి నుంచి అంటే కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక రంగ మంత్రిత్వ శాఖకు సంబంధించి సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇండియా వైడ్ ఉన్నాయన్నమాట. సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ దాని కింద చాలా ల్యాబ్స్ ఉన్నాయన్నమాట. ఇవి వచ్చేసి 4 సంస్థలు కలిపి ఒకే నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి ఇవన్నీ కూడా ఢిల్లీలో ఉంటాయి. తర్వాత మీరు జాబ్ వచ్చినాక ఇండియా వైడ్ ఈ ల్యాబ్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీరు ట్రాన్స్ఫర్స్ అనేది పెట్టుకోవచ్చు. దీనికి అప్లికేషన్స్ వచ్చేసి 22/3/2025 స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ. మీకు లాస్ట్ డేట్ వచ్చేసి ఈ నెల 21వ తేదీ వరకు ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మే ఆర్ జూన్లో పెడతామని వాళ్ళు టెంటేటివ్గా ఇవ్వడం జరిగింది. అది వెబ్సైట్లో మనం చూసుకుంటూ ఉండాలి, వాళ్ళ మెసేజ్ కూడా వస్తుంది మనకి. అదేవిధంగా మనకి ఒక చిన్న టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. టైపింగ్ టెస్ట్కి మీకు సర్టిఫికేట్ ఏమి ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఎగ్జామ్ టైంకి రోజు ఒక హాఫ్ అన్ అవర్ ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసినా కూడా అయిపోతుంది. 30 words per minute ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఉండాలన్నమాట. మీకు సర్టిఫికేట్ అయితే అవసరం లేదు, ఇది గుర్తుంచుకోండి. ఇవన్నీ మనకి ద కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సిఎస్ఐఆర్ కింద ఉండే ల్యాబ్స్ అనమాట, పర్మనెంట్ జాబ్స్. మనకి 39 సెంటర్స్ ఉన్నాయి. వాటిలో ఇండియా వైడ్గా ఉన్నాయి కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. చూసుకున్నట్లయితే దేంట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. అందరికీ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఫీజు చూసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ వాళ్ళు ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ 500 ఉంటుంది. ఉమెన్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వీళ్ళకి మాత్రం ఎగ్జామినేషన్ ఫీజు అనేది లేదనమాట. లాస్ట్ డేట్ ఎగ్జామ్కి అప్లై చేయడానికి 21/4/2025. 1 వీకే ఉంది. తప్పకుండా అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియోని. ఏజ్ రిలాక్సేషన్స్ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీకి 5 years అండ్ ఓబీసీకి 3 years ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మనము ముందుగా మెయిన్ ఎగ్జామినేషన్ చూసుకుందాం. ఎగ్జామినేషన్ అనేది ఇంపార్టెంట్ కదా మనకి. ఎగ్జామ్ చూసుకుంటే మనకి 2 పేపర్స్ ఉంటాయన్నమాట. 200 questions, 2.5 గంటల సమయం. ఫస్ట్ పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. 100 questions ఉంటాయి, 200 మార్క్స్ అనమాట. దిర్ విల్ బీ నో నెగిటివ్ మార్క్స్ ఇన్ దిస్ పేపర్. ఇది క్వాలిఫై నేచర్. ఆ క్వాలిఫై అనేది ఎన్ని మార్కులు వస్తే క్వాలిఫై అనేది వెబ్సైట్లో మనకి త్వరలో ప్రకటిస్తారు. బట్ దీన్ని మెరిట్కి కన్సిడర్ చేయరు అనమాట. తర్వాత పేపర్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనమాట. 1 hour టైం ఉంటుంది. 50 questions జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ 50 questions. ఒక్కొక్క క్వశ్చన్కి 3 marks, 150, 150. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది.
ఈ 300 మార్క్స్ ఉన్నాయి కదా, జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఈ 300నే రేపు మెరిట్కి మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు మీ మెరిట్ లిస్ట్ ప్రకటించేటప్పుడు. ఇంగ్లీష్ టైపింగ్ అనేది ఉంటుంది, 35 వర్డ్స్ పర్ మినిట్. మీకు సర్టిఫికేట్ అవసరం లేదని చాలాసార్లు చెప్పాను, సారీ. తర్వాత వచ్చేసి మెరిట్ లిస్ట్ అనేది మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్, అదే టైపింగ్ టెస్ట్ అనేది కూడా క్వాలిఫైయింగ్ నేచరే, 35 వర్డ్స్, దాంట్లో మెరిట్ ఏం చూడరు. అదేవిధంగా మీరు ఇంగ్లీష్ ఏదైతే అథమెటిక్ రీజనింగ్ ఉందో అది కూడా క్వాలిఫైయింగ్ నేచరే. మీకు మెరిట్ చూసేది జనరల్ స్టడీస్ అండ్ ఇంగ్లీష్. సో ఇదనమాట ప్రొసీజర్ మొత్తం. మీరు అప్లై చేయాలి అనుకుంటే మీకు అప్లై లింక్ అండ్ వెబ్సైట్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మన నోటిఫికేషన్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో వీడియో కొంచెమైనా మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. సో కొన్ని మిస్టేక్స్ నేను చెప్పే దాంట్లో ఉంటే క్షమించండి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఒకసారి నోటిఫికేషన్ మొత్తం చదివి అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.